In our previous class, we are discussed about Planning Commission, Niti Aayog, and role of international trade in one country's economic development. ఇంతకుముందు క్లాసులో మనము ప్రణాళికా సంఘము, నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కొత్త ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చినటువంటి సంస్థ, అదేవిధంగా ఒక దేశ ఆర్థికాభివృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం యొక్క పాత్రను, ప్రాముఖ్యతను సవివరంగా చర్చించడం జరిగింది. ఇన్ దట్ రో ఐ ఆమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గ్యాట్, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ అంటామండి. ఇది అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక అగ్రిమెంట్. గ్యాట్ అగ్రిమెంట్ డీల్స్ ఆల్వేస్ అబౌట్ ఇంటర్నేషనల్ మ్యాటర్స్, ట్రేడ్ మ్యాటర్స్. అంతర్జాతీయ వర్తకంలో కానీ వాణిజ్యంలో కానీ మనకు ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యల గురించి, వాటి యొక్క పరిష్కారాల గురించి, అనేక రకాలైనటువంటి ట్యాక్స్ మ్యాటర్స్, పన్నులకు సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి మనకు చర్చించడానికి ఉపయోగపడేది ఈ జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనేటువంటి ఒక అంతర్జాతీయ ఒప్పందము. ఇన్ ఎనీ కంట్రీస్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ ఆస్పెక్ట్స్ టు డీల్ విత్. ఏదైనా ఒక దేశానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ వర్తకంలో అనేక రకాల అంశాలు ఉంటాయి. ఆ అనేక రకాల అంశాలని మనం కూలంకషంగా చర్చించాలి అన్నా, శాంతియుతంగా పరిష్కారాలు చేసుకోవాలి అన్నా మనకు అనేక రకాల విషయాలు ఫస్ట్ తెలిసి ఉండాలి. అసలు ఈ గ్యాట్ అగ్రిమెంట్ అనేది మనం ఎందుకు స్క్రీన్ మీదకు తీసుకొచ్చాము అంటే, మనకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురైనాయి అంతర్జాతీయ వర్తకంలో. ఈ సమస్యల నుంచి మనము అధిగమించడానికి అనేక రకాలైనటువంటి సంస్థల యొక్క చెంతకు చేరవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వాటిల్లో ఒక క్రమంలాగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం. అలాంటి అగ్రిమెంటే ఈ గ్యాట్ అన్నమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్లో మనకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాలు ఇక్కడ మనకి చర్చకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ది ఎక్స్పోర్టింగ్ కంట్రీ, ది ఇంపోర్టింగ్ కంట్రీ అంటామండి. ఎగుమతి దేశము, దిగుమతి దేశము. ఆ దేశాలు ఏ అయినా సరే కావచ్చు, వాళ్ళు పంపించేటువంటి రా మెటీరియల్ కానీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ఏవైనా సరే కావచ్చు, వాటికి సంబంధించినటువంటి తదితర విషయాల్లో అనేక రకాలైనటువంటి వివాదాలు, సమస్యలు మనకి స్వాగతం పలికేటువంటి సందర్భం ఉంటుంది. అందువల్ల ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఆల్వేస్ రెడీ టు గెట్ ప్రాఫిట్స్, వెదర్ ది ఇంపోర్టింగ్ కంట్రీస్ ఆల్ రెడీ టు రిసీవ్ మాల్. ఎగుమతి దేశాలన్నీ కూడా లాభాలను ఆశించి ఎగుమతులు చేస్తూ ఉంటాయి. దిగుమతి చేసుకునేటువంటి దేశాలన్నీ కూడా సరుకును దిగుమతి చేసుకోవడం కోసం ఈ యొక్క అంతర్జాతీయ వాణిజ్యంలో పాలు పంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్ల జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్లో మనం వివిధ రకాలైనటువంటి అంశాలు ఇక్కడ చర్చడానికి సిద్ధంగా ఉన్నాం. దిస్ వాజ్ సైన్డ్ ఆన్ October 30, 1947. ఈ గ్యాట్ అగ్రిమెంట్ మీద మనం ఎప్పుడు సంతకం చేశాము? October 30, 1947. అండ్ ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ January 1948. అంటే ది వెరీ నెక్స్ట్ ఇయర్ గ్యాట్ వాజ్ రెడీ టు ఇంప్లిమెంట్ వెన్ అదర్ నేషన్స్ హ్యాజ్ ఆల్సో సైన్డ్ ఇట్. తర్వాత మనం సంతకం చేసినాక మిగిలినటువంటి ఈ యొక్క దేశాలు కూడా సంతకం చేయటం అనేది జరిగింది. ఆన్ January 1, 1955 ది గ్యాట్ డిజపియర్డ్ అండ్ పాస్డ్ ఇన్ టు హిస్టరీ. అంటే ఒక 8 years మాత్రమే ఈ గ్యాట్ అగ్రిమెంట్ యాక్టివ్గా ఇంటర్నేషనల్ ట్రేడ్లో పనిచేయడం అనేది జరిగింది. తర్వాత దీని స్థానంలో మనం వేరే సంస్థను ఏర్పాటు చేసుకోవటం అనేది మనం చూసాం. మరి ఈ గ్యాట్లో ఉన్నటువంటి మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్ అండి. అత్యంత అభిలషణీయ దేశానికి సంబంధించినటువంటి ఒక సూత్రం. అత్యంత అభిమాన మరియు అభిలషణీయమైనటువంటి దేశం అంటే అర్థం ఏంటి? వెదర్ ఇట్ ఈజ్ ఇంపోర్టింగ్ కంట్రీ ఆర్ ఇట్ ఈజ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ. అభిమాన దేశం అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఏ తప్పులు చేసినా వత్తాసు పలికేటువంటి సూత్రం కాదండి. అంతర్జాతీయ ఒప్పందాలలో, వర్తక వాణిజ్యాల్లో ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్, నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తారో అలాంటి దేశాలను మాత్రమే ఈ గ్యాట్ ఒప్పందంలో ఉన్నటువంటి ఇరు వర్గాల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు?
అత్యంత అభిలషణీయ దేశంగా వాళ్ళు గుర్తించడం అనేది జరుగుతుంది. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ మస్ట్ ఫాలోడ్ బై ది 2 types ఆఫ్ కంట్రీస్, ఇంపోర్టింగ్ కంట్రీస్ అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఇన్ ఏ క్లియర్ కట్ మేనర్. అది ఎంత రిచ్ కంట్రీ అయినా అదేవిధంగా పూర్ కంట్రీ అయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విషయంలో 2 దేశాల యొక్క ఫాలోఅప్ ఒకే రకంగా ఉండాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను పక్కకు నెట్టేసి మన ఇష్టం వచ్చినట్టుగా అంతర్జాతీయ వ్యాపారంలో మనం ప్రవర్తించడానికి అవకాశం అనేది లేదు. నెక్స్ట్, ప్రొడక్షన్ త్రూ టారిఫ్ ఓన్లీ. టారిఫ్ అంటే ట్యాక్స్ మ్యాటర్స్ అండి. ది వర్డ్ టారిఫ్ మీన్స్ ట్యాక్స్ మ్యాటర్స్. ది items which are related to the importing country taxes and exporting country taxes. ఏ అయితే అంశాలు ఎగుమతి దేశాలకు సంబంధించిన పన్ను విషయాలను తెలియజేస్తాయో, ఏవైతే అంశాలు దిగుమతి దేశాలకు సంబంధించినటువంటి పన్ను విషయాలను తెలియజేస్తాయో వాటిల్నే ఇక్కడ టారిఫ్ మ్యాటర్స్ ఆర్ ట్యాక్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ 2 countries ఆర్ అమాంగ్ ది కంట్రీస్. ఈ ట్రేడ్ అనేది అయితే 2 దేశాల మధ్య జరగచ్చండి, లేకపోతే అనేక దేశాల మధ్య అయినా సరే జరగచ్చు. ఎందుకని ఇక్కడ డెవలపింగ్ కంట్రీ స్టేజ్లో ఉన్నటువంటి ఇండియాను ఒకసారి కనుక గమనిస్తే వీఆర్ ది గ్రేట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అగ్రికల్చరల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు ది సౌండ్ పార్టీస్ లైక్ అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్ ఎక్సెట్రా. బేసికల్గా ప్రైమరీ సెక్టార్కి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అగ్రికల్చర్ సెక్టార్ డెవలప్ అయిన ఇండియా నుంచి అనేక రకాల వ్యవసాయక ఉత్పత్తులు అమెరికా, రష్యా, జపాన్, సింగపూర్ లాంటి అత్యంత ధనమైనటువంటి దేశాలకి మనం ఎగుమతి చేస్తూ ఉన్నాము. చూసారా? వీఆర్ రెడీ టు గివ్ ది ఎక్స్పోర్ట్ ట్రేడ్ హెల్ప్ టు ది సో రిచ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో అత్యంత సంపన్నమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క దేశాలకి వర్ధమాన దేశముగా, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశముగా ఉన్న భారతదేశం నుంచి అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయబడుతున్నాయి. అంటే ఇక్కడ ప్రొడక్షన్ అనేది జరిగింది అంటే అది మొత్తం కూడా ట్యాక్స్ మ్యాటర్స్కు లోబడి మాత్రమే ప్రొడక్షన్ జరగటం అనేది అవుతుంది. అంతేగాని ట్రేడ్ అనేది ట్యాక్స్ మ్యాటర్స్ ఎక్స్క్లూడ్ చేసి జరిగేది కాదు. ట్రేడ్ మీన్స్ ఇట్ ఈస్ ద ఇంక్లూజివ్ మ్యాటర్స్ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ఇట్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్. పన్నులకు మరియు పన్నులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రాముఖ్యత కలిగిన అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క టారిఫ్స్లో మనం చర్చించేటువంటి పద్ధతి ఉంటుంది. నెక్స్ట్, థర్డ్ వన్ అండి, నాన్ డిస్క్రిమినేషన్, రెసిప్రోసిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. నాన్ డిస్క్రిమినేషన్ అంటే ఏ దేశం మీద కూడా మనం ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపించకూడదు, అలాగే ఏ దేశం మీద కూడా ప్రత్యేకమైనటువంటి రిజెక్షన్ని చూపించకూడదు. వీఆర్ నాట్ రెడీ టు impose or focus love and affection towards one particular country, whether it is a developed country or it is a developing country. ఈ దేశాలు ఎలాంటి స్వభావంతో ఉన్నా, ఆర్థికపరమైన విషయాల్లో అవి ఎలాంటి భిన్న ధోరణులు కలిగి ఉన్నా మనం మాత్రం వాటి పట్ల ప్రవర్తించే విధానం ఐడెంటికల్గా ఉండాలి, సమానంగా ఉండాలి. ధనిక దేశం అయితే మన ప్రవర్తన నియమ నిబంధనలు ఒక రకంగా మార్చేసుకోవటం, అదే ఒకవేళ పేద దేశం అయితే మన ప్రవర్తన నియమ నిబంధనల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చేయటం, వాళ్ళ మీద జాలి, కంపాషన్ లాంటివి చూపించడము, ఇవేమీ కూడా గ్యాట్ ఒప్పందంలో మనకు అక్కకు రానటువంటి విషయాలు, మనకు ఏ విధంగానూ కూడా అవసరానికి ఉపయోగపడే విషయాలు కాదండి. అందువల్ల వీఆర్ రెడీ టు బిహేవ్ ది ప్రిన్సిపల్ అకార్డింగ్ టు నాన్ డిస్క్రిమినేషన్. విచక్షణారహితంగా మాత్రమే మనము ప్రవర్తిస్తాం. ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు ఏ దేశం మీద కూడా మనం చూపించాల్సినటువంటి అవసరం ఉండదు. నెక్స్ట్ వన్ అండి, రెసిప్రోసిటీ. రెసిప్రోకల్ అంటే తెలుసు. ఈ దేశం నుంచి ఆ దేశానికి ఏం పంపించాం, ఆ దేశం నుంచి ఈ దేశానికి ఏం తెచ్చుకుంటున్నాం. మీరు మా ఇంటికి వస్తే ఏమిస్తారు, మేము మీ ఇంటికి వస్తే ఏం తీసుకురావాలి. మీరు మా ఇంటికి వచ్చేటప్పుడు స్వీట్ ప్యాకెట్లు తీసుకొచ్చారు, మేము మీ ఇంటికి వచ్చేటప్పుడు హాట్ ఐటమ్స్ తీసుకుని వస్తాం. అందువల్ల అన్నమాట. అందుకనే మనం ఇంటర్నేషనల్ ట్రేడ్లో క్లియర్ కట్గా చెప్తామండి, మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరమో మా ఇంటి నుంచి కూడా మీ ఇంటికి అంతే దూరం. అందుకని బంధాలను కానీ బంధువులు కానీ నిలుపుకోవాలనేటువంటి తాపన ఎవరి మీద ఉండాలి, 2 దేశాల మధ్యలో ఉండాలి. ఒకళ్ళు మాత్రమే కావాలనుకుని అవసరాన్ని బట్టి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ రిలేషన్స్ అనేవి మెయింటైన్ కావు. వీఆర్ రెడీ టు మెయింటైన్ గుడ్ అండ్ ఎఫర్డబుల్ రిలేషన్స్ బిట్వీన్ 2 countries ఆర్ అమాంగ్ ది కంట్రీస్. 2 దేశాల మధ్య కానీ అంతర్జాతీయ వాణిజ్యంలో పాల్గొనేటువంటి అనేక దేశాల మధ్య కానీ మనము రెస్పెక్టబుల్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి. గౌరవపూర్వకమైనటువంటి
మర్యాదతో కూడినటువంటి సంబంధాలను మనం నిర్వహించుకోవాలి. వాటి వల్లే ఒక దేశం యొక్క గొప్పతనం అనేది ఇతర దేశాలకు తెలిసేటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని మనం ఏమంటాం? రెసిప్రోసిటీ. ఎక్స్పోర్టింగ్ కంట్రీ అయినా ఇంపోర్టింగ్ కంట్రీ అయినా ఎవరు ఎలాంటి పదార్థాలు, ఎలాంటి సరుకులు, ఎలాంటి వస్తువులు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అలాగే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇంపోర్ట్ చేస్తున్నారు అనేది ఈ రెసిప్రోసిటీ అనేటువంటి అంశంలో మనం చక్కగా గమనించవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ అండి, ట్రాన్స్పరెన్సీ. ట్రాన్స్పరెన్సీ అంటే వితౌట్ ఎనీ టైప్ ఆఫ్ మిస్బ్యాలెన్సింగ్, అంటే మనకున్నటువంటి నిష్పక్షపాతమైనటువంటి వైఖరి చూపించగలగాలి. ఎలాంటి పార్షియాలిటీ కండిషన్స్ ఇక్కడ ఉండగలదు. వీఆర్ రెడీ టు వర్క్ అండర్ ది ప్రిన్సిపల్ లైక్ ఇంపార్షియల్ మేనర్. నిష్పక్షపాతమైనటువంటి వైఖరిలో ఉండాలి. ఇప్పుడు స్వర్ణ మేడం, స్వప్న మేడం ఉన్నారనుకోండి. స్వర్ణ మేడం రిచ్ కంట్రీ, స్వప్న మేడం పూర్ కంట్రీ అనుకోండి. రిచ్ కంట్రీకేమో ఒక రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి, పూర్ కంట్రీ అయినటువంటి స్వప్న మేడం గారి దేశానికి ఇంకో రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అధికారం మనకి లేదు. ఒకవేళ అలా ఇచ్చిన గ్యాట్ ఒప్పందాలు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల వీటన్నిటిని గమనించి వీఆర్ రెడీ టు వర్క్ అండర్ నాన్ డిస్క్రిమినేటివ్ మ్యాటర్, రెసిప్రోసిటీ మ్యాటర్ అండ్ ట్రాన్స్పరెన్సీ మ్యాటర్. అందువల్ల మనం విచక్షణారహితంగాను రెసిప్రోసిటీ, ఏ దేశానికి ఏ విధమైనటువంటి గౌరవమో సరుకులు ఇవ్వాలో ఆ దేశానికి ఇచ్చేయటము, ట్రాన్స్పరెన్సీ నిష్పక్షపాతమైనటువంటి వైఖరిలో మనం పక్షపాతం అనేది చూపించకుండా మన యొక్క విధి నిర్వహణని మనం నిర్వహించుకోవాలి. నెక్స్ట్ మల్టీలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్. In the international trade matters, we are having two negotiations, bilateral negotiations and multilateral negotiations. రెండు దేశాల మధ్య జరిగేటువంటి అనేక రకాల వ్యాపార చర్చలు అయితే వాటిల్ని బైలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ అంటారండి. ద్వైపాక్షిక చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు. అలా కాకుండా దీనికి భిన్నంగా బహుళ జాతి ఒప్పందాలు, బహుళ జాతి చర్చలు. అనేక దేశాల మధ్య కనుక చర్చలు, వ్యాపార సంబంధాలు జరిగినాయి అనుకోండి, వాటిని మనం మల్టీలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ అంటారు. ఏవైనా సరే రెండు దేశాల మధ్య జరిగినాయి అనుకోండి, అలాంటి వాటిని మనం బైలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్, ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలుగా పిలవడం అనేది జరుగుతుంది. అందువల్ల మల్టీలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్లో కానీ బైలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్లో కానీ మనం కంపల్సరిగా రెండు దేశాలకి ఒకే రకమైనటువంటి ధోరణిలో ప్రవర్తించాలి. అంతేగాని వీఆర్ నాట్ బెండింగ్ ఆన్ వన్ సైడ్, వీఆర్ నాట్ మెయింటైనింగ్ ఓవర్ బ్యాలెన్స్ ఆన్ అదర్ సైడ్. ఒక ప్రత్యేకమైనటువంటి దేశానికి మెప్పుకోలు కోసం మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం లేదు. అలాగే వేరే దేశానికి కావాలని చెప్పి మనము సంయమనాన్ని పాటించి అది ఎంత తప్పు చేసినా రైట్ అనేటువంటి ధోరణిలో మనము ఉండకూడదన్నమాట. అందువల్ల వీఆర్ రెడీ టు మెయింటైన్ ఈక్వల్ బ్యాలెన్స్ between the any type of country, whether it is export or import or it is a rich or poor country. మనం తీసుకున్నటువంటి చర్చల్లో ఒక దేశమైనటువంటి ఆ దేశం ఎగుమతి లేకపోతే దిగుమతి దేశంగా ఉండొచ్చు, ధనిక లేదా పేద దేశంగా ఉండొచ్చు. ఆ దేశం యొక్క అంతర్జాతీయ వాణిజ్యంలో ఉన్నటువంటి స్థాయిలు ఎలా ఉన్నా మనం మాత్రం కంపల్సరిగా బ్యాలెన్సింగ్ వేలోనే పని చేయాలి, సంయమన ధోరణిలోనే మనం పనిచేయాలి. అవి రెండు దేశాల మధ్య జరిగేటువంటి చర్చల విషయం కావచ్చు, అనేక దేశాల మధ్య జరిగేటువంటి బహుళ జాతి వర్తక ఒప్పందాలైనా సరే కావచ్చు. అందువల్ల వీఆర్ రెడీ టు మెయింటైన్ గుడ్ మల్టీలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్ ఫర్ ది సక్సెస్ఫుల్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ది పాత్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధిని సాధించేటువంటి ప్రక్రియలో భాగంగా అంతర్జాతీయ వ్యాపారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు ఏ దేశానికి సంబంధించినటువంటి ఎలాంటి చర్చలనైనా సరే మనం ఒకే రకమైనటువంటి సంయమన ధోరణిలో నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎవరిష్టం వచ్చినట్టు వారుగా చర్చల్లో పాల్గొనడము, వాటన్నిటినీ ఖండించేయడము, ఆ సమావేశాల్లోంచి అప్పటికప్పుడే భయంకరంగా కోపాలు తెచ్చుకొని వెళ్ళిపోవటం, ఇలాంటి యాక్టివిటీస్కి ఇక్కడ ఎలాంటి స్థానము కూడా లేదు. నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్స్. గ్యాట్లో డిస్ప్యూట్ సెటిల్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక రకమైనటువంటి మెకానిజం ఉందండి. డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం వివాదాలను పరిష్కరించేటువంటి యాజమాన్యం. ఆ వివాదాలు ఎక్స్పోర్ట్స్కు సంబంధించి రావచ్చు, అలాగే ఇంపోర్ట్స్కు సంబంధించి అయినా సరే
రావచ్చు. ఎలాంటి పరిష్కారాలనైనా ఎలాంటి వివాదాలనైనా ఏంటి పీస్ఫుల్ కోఆర్డినేషన్తో పీస్ఫుల్ సంబంధించినటువంటి డిస్కషన్స్తో మాత్రమే మనం సాల్వేషన్ అనేది చేసుకోవాలి. వీఆర్ నాట్ డిక్లేరింగ్ వార్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ నెగోషియేషన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అవర్ స్పీడినెస్. మన వేగాన్ని మన దూకుడు వైఖరిని సాధించుకోవడానికి అక్కడ యుద్ధ వాతావరణాన్ని సృష్టించవలసినటువంటి నెసిటీ ఏ దేశానికి కూడా ఉండదు. అందువల్ల మనం ఎక్స్పోర్టింగ్ కంట్రీ ప్లేస్లో ఉన్న ఇంపోర్టింగ్ కంట్రీ ప్లేస్లో ఉన్న డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజంని కంపల్సరిగా గౌరవించక తప్పదు. తప్పు చేసినటువంటి దేశం, ఆ తప్పుకు బలైనపోయినటువంటి దేశము, ఆ తప్పు వల్ల వేల కోట్ల రూపాయల అంతర్జాతీయ వ్యాపారంలో నష్టపోయినటువంటి దేశము, ఏ దేశమైనా సరే డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజంలో వాళ్ళ యొక్క డిస్ప్యూట్ని తీసుకొచ్చి ప్రవేశపెడతారు. దాన్ని బట్టి గ్యాట్లో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఆ యొక్క వివాదం గురించి శాంతియుతంగా చర్చలు చేసి ఆ యొక్క వివాదాన్ని పీస్ఫుల్ సెటిల్మెంట్ చేయడం కోసం కృషి చేయడం అనేది అవకాశంగా ఉంటుంది. అందువల్ల గ్యాట్లో మనకు 5 రకాలైనటువంటి పాయింట్స్ ఉన్నాయండి. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపల్, ప్రొడక్షన్ త్రూ టారిఫ్స్ ఓన్లీ, నాన్ డిస్క్రిమినేషన్, రెసిప్రోసిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. 4th one మల్టీలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్. 5th one కౌన్సిల్ ఆఫ్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ మెకానిజం. దీన్నే కౌన్సిల్ ఆఫ్ సెటిల్మెంట్ డిస్ప్యూట్స్ అని కూడా పిలవచ్చు. ఇలాంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా శాంతియుతపరమైనటువంటి వాతావరణంలోనే జరుగుతాయి. ఏ కంట్రీ కూడా తన యొక్క ఫేవరిజం కోసం నేను చేసింది రైటే, వేరే వాళ్ళే తప్పు చేశారనేటువంటి ధోరణి ఇక్కడ ప్రదర్శించడానికి అవకాశం లేదని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోక తప్పదు. నెక్స్ట్ వన్ అండి, ఫీచర్స్ ఆఫ్ WTO. ఇందాకే మనం అనుకున్నాం 47లో గ్యాట్ అగ్రిమెంట్ మీద మనం సైన్ చేసాం. అది వెరీ నెక్స్ట్ ఇయర్ 48 నుంచి వర్క్ అప్లికేషన్లోకి వచ్చింది. మొత్తం 1955 వరకు పనిచేసింది. 1955 తర్వాత ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ 8 years ది గ్యాట్ వాజ్ డిసపియర్డ్ ఫ్రమ్ ది హిస్టరీ. 8 సంవత్సరాల తర్వాత అంటే 1955 తర్వాత గ్యాట్ ఒప్పందము చరిత్రలో కలిసిపోయింది. ఎందుకని అంటే కొన్ని రకాలైనటువంటి వివాదాలను పరిష్కరించడంలో గ్యాట్ ఒప్పందంలో ఉన్నటువంటి నిపుణులు కానీ ఈ గ్యాట్ చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి సెటిల్మెంట్ పరిష్కారాలు కానీ కొన్ని దేశాలకు నచ్చని కారణంగా వాటి యొక్క వ్యతిరేకత వ్యక్తం చేయడం కారణంగా గ్యాట్ అనే దాన్ని మనము దూరం చేసుకోవడం జరిగింది. దాని స్థానంలో ఒక కొత్త ఆర్గనైజేషన్ మనం తీసుకొచ్చామండి. దాన్ని ఏమని పిలుస్తున్నాం? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ అని చెప్పి పిలవటం అనేది జరుగుతుంది. అందుకని ఇంటర్నేషనల్ ట్రేడ్లో వచ్చేటువంటి అనేక రకాల డిస్ప్యూట్స్ అన్నిటినీ మనం సెటిల్ చేసుకోవడానికి ఏం తీసుకొచ్చాం? ఫస్ట్ గ్యాట్ అనేటువంటి ఒక ఒప్పందాన్ని తీసుకొచ్చాం. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనుకున్నాము. వాట్ ఈస్ దట్? జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనుకున్నాం. ఇది కూడా 8 సంవత్సరాల కాలం పాటు తన యొక్క విశేషమైనటువంటి కృషి చేసి ఈ మెంబర్ కంట్రీస్ గ్యాట్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సరైనటువంటి కూలంకషమైనటువంటి సేవ చేసింది. కానీ 1955 తర్వాత స్ట్రాంగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సూపర్ పవర్స్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో సూపర్ పవర్స్ అంటే మీకు తెలుసండి. ఇక్కడ బాగా పవర్ఫుల్ అయినటువంటి స్వర్ణ మేడం, స్వప్న మేడం లాగా ప్రపంచంలో 2 దేశాలు ఉన్నాయి పవర్ఫుల్ కంట్రీస్. ఆ 2 దేశాలు ఏంటండి? USA అండ్ USSR అంటాం. ప్రాచీన కాలంలో ఈ 2 దేశాల పేర్లు ఇలా ఉండేవండి, USA, USSR. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా. కానీ షార్ట్కట్లో మనం లాస్ట్ లెటర్స్ని తీసుకుని అమెరికా, ఆర్ ఫర్ రష్యా అని చెప్పి పిలిచేస్తున్నాం. కానీ ఒరిజినల్ నేమ్స్ ఏంటి ఆ కంట్రీస్కి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా. ఇప్పుడు స్వర్ణ మేడం గారికి కాలేజీలో స్వర్ణ అని పిలుస్తున్నారు, కానీ ఇంటి దగ్గరికి వెళ్తే ఏదో ఒక ముద్దు పేరు ఉంటుందండి. వాళ్ళు చక్కగా తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క సిస్టర్స్, బ్రదర్స్ చాలా ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో పిలుచుకుంటారు. చక్కగా పిలిచినప్పుడల్లా ఒక చాక్లెట్ అందిస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి కూడా చాలా ఆనందపూర్వకమైనటువంటి విషయంగా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినా సరే చక్కగా చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ఇదంతా అభిమానపూర్వకమైనటువంటి సంబంధాలు. ఇన్ ది సేమ్ వే ఇన్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫీల్డ్స్ ఆల్సో, అంతర్జాతీయ వర్తకం అనేటువంటి రంగంలో కూడా ఏ దేశమైనా, అది ధనిక దేశమైనా పేద దేశమైనా, తప్పనిసరిగా వాళ్ళందరూ వర్తక వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించాలి అంటే
వాళ్ళందరూ కూడా సరైనటువంటి నిబంధనల్ని పాటించక తప్పదు. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా అని చెప్పి మనం పిలవటం అనేది జరిగింది. గ్యాట్ తర్వాత వచ్చినటువంటి ఆర్గనైజేషన్ పేరేంటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. ది డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ January 1, 1995. ఈ డబ్ల్యూటీఓ అనేది 1995 నుంచి పనిచేయడం బిగిన్ చేసింది. ప్రెజెంట్ 2013కి వచ్చేపాటికి దీంట్లో మొత్తం 160 కంట్రీస్ మెంబర్ కంట్రీస్గా ఉన్నాయండి. 160 దేశాలు గ్యాట్ ఒప్పందం తర్వాత డబ్ల్యూటీఓలో సంతకాలు చేయటం అనేది జరిగింది. ఇట్స్ హెడ్ క్వార్టర్స్ ఎట్ జెనీవా. డబ్ల్యూటీఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జెనీవా నగరంలో ఉంది. ఇట్ వాజ్ క్రియేటెడ్ టు రీప్లేస్ ది గ్యాట్. గ్యాట్ని తీసేసి మనం డబ్ల్యూటీఓని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. నిన్న క్లాస్లో మనం అనుకున్నాం ప్లానింగ్ కమిషన్ స్థానంలో కొత్తగా ఏమొచ్చింది? నీతి ఆయోగ్ అనేటువంటి ఒక కొత్త సంస్థ అనేది వచ్చింది. జస్ట్ లైక్ దాట్ వీఆర్ రెడీ టు రీప్లేస్ గ్యాట్, వీఆర్ రెడీ టు ఎమర్జ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఫర్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ మ్యాటర్స్. గ్యాట్ ఒప్పందాన్ని తొలగించి ప్రపంచ వాణిజ్య సంస్థను మనము అంతర్జాతీయ వర్తకంలోకి తీసుకొచ్చాము. అప్పటి నుంచి అంటే 1 January 1995 నుంచి మనకి కావలసినటువంటి వర్తక వాణిజ్యాలు కానీ వ్యాపారాలకు సంబంధించినటువంటి అనేక రకాల నియమ నిబంధనలు కానీ ఈ డబ్ల్యూటీఓనే పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది. 2013 నాటికి ఈ డబ్ల్యూటీఓలో సభ్య దేశాలుగా 160 దేశాలు జాయిన్ అయినాయి. ఈ 160 దేశాల యొక్క సంఖ్య 2000 సంవత్సరం దగ్గరికి వచ్చేపాటికి 182కు పెరిగింది. నౌ ది డబ్ల్యూటీఓ హ్యాజ్ ఇట్స్ మెంబర్స్ యాజ్ 182. 2013లో 160 దేశాలుగా ఉన్నాయండి. 2020 ఫిబ్రవరికి వచ్చేపాటికి ఈ దేశాల యొక్క సంఖ్య 182కి పెరగడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఎప్పుడైతే గ్యాట్ స్థానంలో డబ్ల్యూటీఓని పెట్టుకున్నామో గ్యాట్ ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నీ కూడా ఈ రోజు నుంచి ఎవరి ముందు ఉంటాయి? డబ్ల్యూటీఓ ముందు ఉంటాయి. అంతే కదా. గ్యాట్ సెటిల్ చేయలేక చరిత్రలో కలిసిపోయింది కొన్ని రకాలైనటువంటి తగాదాలని. ఆ తగాదాలన్నీ దేంట్లో వచ్చినాయి? మనకి అంతర్జాతీయ వర్తకంలోనే వచ్చినాయి, అంతర్జాతీయ వ్యాపార రంగంలోనే వచ్చినాయి. మరి వాటన్నిటిని సెటిల్ చేయాల్సిన బాధ్యత ప్రైమరీగా ఎవరిది? గ్యాట్దే. వాటిని సెటిల్ చేసేటువంటి సమర్థత లేకే గ్యాట్ అనేటువంటిది ఈ యొక్క రంగంలోంచి తొలగిపోయింది. దాని స్థానంలోనే మనము డబ్ల్యూటీఓ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చాము. ఇది యుఎన్ఓలో ఒక బాడీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ట్రేడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ వర్తకానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన సంస్థ. ఫీచర్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ. అసలు ఇలాంటి డబ్ల్యూటీఓకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? ఇట్ ఈస్ ద మెయిన్ ఆర్గాన్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. చూడండి, బహుళ జాతి దేశాల మధ్య జరిగినటువంటి వ్యాపార ఒప్పందాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏర్పాటు చేయబడిందే డబ్ల్యూటీఓ. మల్టీలేటరల్ అంటే ఇందాక స్లైడ్లోనే మనం మాట్లాడుకున్నాం. అనేక దేశాల మధ్య జరిగినటువంటి అనేక రకాల వర్తక విషయాలు. అవి రిచ్ కంట్రీస్ ఒక సైడ్ ఉండొచ్చండి, పూర్ కంట్రీస్ ఇంకో సైడ్ ఉండొచ్చు. అదేవిధంగా ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఒక సైడ్ ఉండొచ్చు, ఇంపోర్టింగ్ కంట్రీస్ ఇంకో సైడ్ ఉండొచ్చు అన్నమాట. ఆ దేశాల యొక్క స్థితిగతి ఎలా ఉన్నా, ఆ దేశాలు వర్తక వాణిజ్యంలో ఏ స్థానంలో పాత్రను పోషిస్తున్నా ఈ డబ్ల్యూటీఓ మాత్రము తను ఏ విధంగా పనిచేయాలని అనుకున్నదో అదే రీతిలో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యంగా దేనికి ప్రయారిటీ ఇస్తుంది? మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్కి ఇస్తుంది. బహుళ జాతి వర్తక వాణిజ్య వ్యాపార ఒప్పందాలకు మాత్రమే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్థానం కల్పించబడుతుంది. సెకండ్ వన్, ఇట్ హ్యాస్ గ్లోబల్ మెంబర్షిప్. దీనికి విశ్వవ్యాప్తమైనటువంటి సభ్యత్వం ఉందన్నమాట. ఎట్ ప్రజెంట్ ఇట్ హ్యాస్ 160 మెంబర్స్ ఇన్ ఇట్. 13లో 160 అనుకున్నాం, 2020కి వచ్చేప్పటికి ఎంత పెరిగింది? 182 దేశాలకి ఈ డబ్ల్యూటీఓ సభ్యుల యొక్క సంఖ్య అనేది పెరగడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఇట్ ఈస్ ద ఫోరం ఫర్ నెగోషియేషన్ ఆఫ్ మెంబర్ కంట్రీస్. ఇది ఒక ఫోరం, ఒక వేదిక లాంటిదండి. అన్ని సభ్య దేశాల మధ్య చర్చలు జరగడానికి ఉపయోగపడేటువంటి ఫోరం లాంటిది. ఇది అంతర్జాతీయ చర్చా వేదికలాగా ఉపయోగపడేటువంటి సంస్థ. ఇక్కడ ప్రత్యేకంగా ట్రేడ్ మ్యాటర్స్, టారిఫ్ మ్యాటర్సే మనం డిస్కస్ చేయాలి. మిగిలినటువంటి పొలిటికల్, ఎకనామిక్ మ్యాటర్స్ని ఇక్కడ మనం చేయడానికి అవకాశం అనేది లేదు. ఇట్ హ్యాజ్ వైడర్ స్కోప్ దాన్ గ్యాట్.
గ్యాట్ అనేది ఒక పేపర్, ఒక అగ్రిమెంట్ మాత్రమే, ఒక ఒప్పంద పత్రం మాత్రమే. కానీ డబ్ల్యూటీఓ అనేది ఒక ఆర్గనైజేషన్ అండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది ఒక యుఎన్ఓ అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థలో మెంబర్ కంట్రీగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రపంచంలో వర్తకము వాణిజ్యానికి సంబంధించినటువంటి అన్ని మ్యాటర్లో కూడా ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చూస్తుంది. దీని వెనకమాల బ్యాక్ బోన్ లాంటి సపోర్ట్ ఎవరిస్తున్నారు? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అందుకని డబ్ల్యూటీఓకి మొత్తం 4 ఫీచర్స్ ఉన్నాయండి. ఇట్ ఈస్ ద మెయిన్ ఆర్గాన్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ది మల్టీలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ముఖ్యమైనటువంటి బహుళ వర్తక వాణిజ్య ఒప్పందాలను ఇది మెయింటైన్ చేస్తుంది. ఇట్ హ్యాస్ గ్లోబల్ మెంబర్షిప్. దీనికి విశ్వవ్యాప్తమైనటువంటి సభ్యత్వం ఉన్న దేశాలు ఉన్నాయి. 2013కి 160 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 2020 దగ్గరికి వచ్చేప్పటికి 182 దేశాలు దీంట్లో సభ్యులుగా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ద ఫోరం ఫర్ నెగోషియేషన్ అమాంగ్ మెంబర్స్. సభ్య దేశాలన్నిటికీ అంతర్జాతీయ వర్తకానికి సంబంధించినటువంటి చర్చలు చేసుకోవడానికి ఇది ఒక చర్చా వేదిక. ఇట్ ఈస్ ద ఫోరం ఫర్ నెగోషియేషన్స్ అమాంగ్ ది మెంబర్ కంట్రీస్. సభ్య దేశాలన్నీ ఒకచోట సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా అంతర్జాతీయ వ్యాపార విషయాల గురించి మాట్లాడుకోవడానికి ఇది ఒక చర్చా వేదిక లాగా, ఒక స్టేజ్ లాగా ఉపయోగపడుతుంది. ఇట్ హ్యాజ్ వైడర్ స్కోప్ దాన్ గ్యాట్. గ్యాట్ కంటే దీని యొక్క పరిధి చాలా విశాలమైనది. డబ్ల్యూటీఓకి విశాలమైనటువంటి పరిధి ఉంటుంది. అంటే ఇక్కడ అధికార పరిధి కూడా డబ్ల్యూటీఓకి గ్యాట్ కంటే చాలా ఎక్కువని మనము గమనించక తప్పదు. నెక్స్ట్ ఆస్పెక్ట్ అండి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ. ఇక్కడ మరి డబ్ల్యూటీఓ అనేటువంటి ఒక అంతర్జాతీయ వాణిజ్య సంస్థకి ఎలాంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో, లక్ష్యాలు ధ్యేయాలు ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చెప్పాలి. It aims at raising standard of living, ensuring full employment and large and steady growth. ఫస్ట్ పాయింట్లో ఇంక్లూజివ్గా మనకు 3 పాయింట్లు ఉన్నాయండి. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ చేయాలి, ఫుల్ ఎంప్లాయ్మెంట్ని మనం డెవలప్ చేయాలి, లార్జ్ అండ్ స్టడీ గ్రోత్ని మనము దేశాలన్నిటికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. డబ్ల్యూటీఓ హ్యాస్ ది గోల్ ఆర్ ఆబ్జెక్టివ్ యాజ్ ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలో నివసించేటువంటి ఏ దేశ ప్రజలైనా ప్రపంచ జనాభాకి జీవనోపాధి వనరులు పెరిగే విధంగా ఇది కృషి చేయాలి. నెక్స్ట్, వీఆర్ రెడీ టు పేవ్ ది వే ఫర్ క్రియేటింగ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సంవత్సరం మొత్తం వర్కింగ్ డేస్ ఉండే విధంగా, అంటే పబ్లిక్ హాలిడేస్ సండేస్ని మనం ఎక్స్క్లూడ్ చేస్తే ప్రతి మనిషికి కూడా, అది అగ్రికల్చర్ అయినా, ఇండస్ట్రీస్ అయినా, సర్వీస్ సెక్టార్ అయినా, వీఆర్ రెడీ టు ప్రొవైడ్ ఫుల్ వర్కింగ్ డేస్ for the purpose of maintaining of their standard of living. And WTO works for large and steady growth. ఇది చాలా ఎక్కువ రకమైనటువంటి వృద్ధిని సాధించడానికి కుదురుతుంది. నిలకడ కలిగినటువంటి గ్రోత్ని ఇది మెయింటైన్ చేయడానికి ప్రణాళికలు రచించుకునేటువంటి పరిస్థితి ఉంది. WTO works for standard of living of the people. It also creates full employment opportunities throughout the year in any type of sector, and also it is works for large and steady growth. విశాలమైనటువంటి నిలకడ కలిగినటువంటి వృద్ధిని అన్ని దేశాల ఆర్థిక అభివృద్ధిలో మనం నమోదు చేసుకోవడానికి డబ్ల్యూటీఓ విశేషమైనటువంటి కృషి చేయడానికి అంతర్జాతీయ వర్తకంలో సిద్ధంగా ఉంది. దిట్ ఈజ్ ద ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ వన్, టు అలో ఫర్ ది ఆప్టిమల్ యూజ్ ఆఫ్ వరల్డ్స్ రీసోర్సెస్ అండి. ఆప్టిమల్ యూజ్ అంటే వితౌట్ వేస్టేజ్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ రీసోర్సెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ గ్లోబల్. ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా లభ్యమవుతున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వనరులన్నిటినీ తగిన విధంగా ఉపయోగించుకోవాలి. వీఆర్ రెడీ టు యూజ్ అవైలబుల్ రీసోర్సెస్ ఇన్ ఏ ఆప్టిమల్ మేనర్ ఆర్ ఆప్టిమైజ్డ్ మేనర్. తగిన రీతిలో ఉపయోగించుకోవాలి. తగిన రీతి అంటే ఏంటి? ఎలాంటి వృధా, వేస్టేజెస్ లేకుండా మనం ఉపయోగించుకోగలగాలి. ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. చూసారా, సంతులిత అభివృద్ధిని సాధించేటువంటి క్రమంలో వీఆర్ రెడీ టు యూజ్ దీస్ అవైలబుల్ రీసోర్సెస్ ఇన్ ఏ ఆప్టిమైజ్డ్ మేనర్. సంతులితమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని సాధించేటువంటి క్రమంలో డబ్ల్యూటీఓ అందుబాటులో ఉన్నటువంటి ప్రపంచ దేశాల యొక్క వనరులను సక్రమంగా, ఎలాంటి
వేస్టేజ్ లేకుండా ఏంటి వనరులు ఎప్పుడూ కూడా మనకు వేస్టేజ్ పోవడానికి వీల్లేదండి. వనరులు రీసోర్సెస్ కనుక వేస్ట్ అయినాయి అంటే ఆటోమేటిక్గా హెచ్ఆర్ పర్సంటేజ్ కూడా ఆ కంట్రీలో తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మనకున్నటువంటి ప్రకృతి వనరుల యొక్క వినియోగాన్ని బట్టే మానవ వనరుల యొక్క వినియోగం కూడా సరైన గాడిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల WTO అలో ఫర్ ది ఆప్టిమల్ యూజ్ ఆఫ్ ది వరల్డ్స్ రీసోర్సెస్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్ ఉంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని. మనం ఒక లక్ష్యానికి ధ్యేయానికి కట్టుబడి ఉన్నాము. ప్రపంచం మొత్తం సంతులితమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి కంకణం కట్టుకుంది. ఆ యొక్క క్రమంలో ప్రపంచంలో ఎక్కడ లభించిన వనరులనైనా మనం తగిన రీతిలో ఉపయోగించుకోవాలి. ఎలాంటి వృధా అనేదాన్ని మనము ఎంకరేజ్మెంట్ చేయకూడదు. థర్డ్ వన్, టు ఎన్ష్యూర్ ద డెవలపింగ్ అండ్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ సెక్యూర్ ఏ షేర్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. నిన్న కూడా మనం క్లాస్లో అనుకున్నాం, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేటువంటి ఫీల్డ్లో అది డెవలప్డ్ కంట్రీ అయినా డెవలపింగ్ కంట్రీ అయినా కంపల్సరిగా ఐటీ షేర్, ఇంటర్నేషనల్ ట్రేడ్ వల్ల వచ్చేటువంటి వాటాధనాన్ని ఎంతో కొంత స్వీకరించేటువంటి పరిస్థితిలో ఉండాలి. వెదర్ ఇట్ ఈజ్ 20% టు ది పూర్ కంట్రీస్, వెదర్ ఇట్ ఈజ్ 70 or 80% టు ది రిచ్ కంట్రీస్. ధనిక పేద దేశాలకి ఈ పర్సంటేజ్ షేర్ అనేది చాలా తేడా ఉండొచ్చు. పేద దేశాల విషయంలో ఇది 20%కే పరిమితం కావచ్చండి. ధనిక దేశాల దగ్గరికి వచ్చేపాటికి 70 నుంచి 80% కూడా ఉండవచ్చు. ఆ వచ్చేటువంటి వాటాధనము, వాటా లాభాల శాతం ఎంతైనా రిచ్ కంట్రీస్ అయినా అలాగే పూర్ కంట్రీస్ అయినా, డెవలప్డ్ కంట్రీస్ అయినా డెవలపింగ్ కంట్రీస్ అయినా ఎంతో కొంత వాటా లాభాలను పంచుకునే స్థాయిలో ఉండాలి. కానీ అవి పొరపాటును కూడా జీరో స్టేజ్లో ఉండటానికి అవకాశం అనేది లేదు. ఇది ప్రత్యేకమైనటువంటి అంశముగా WTO పరిశీలించడం జరుగుతుంది. 0% ప్రాఫిట్స్లో కనుక ఏదైనా ఒక దేశం ఉన్నట్టయితే రాబోయే 2-3 సంవత్సరాల్లో WTO వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వాటిని కూడా 20% ప్రాఫిట్స్, 25% ప్రాఫిట్స్, 30% ప్రాఫిట్స్ అనేటువంటి స్థాయికి తీసుకొచ్చే వరకు WTO కానీ దాని అనుబంధ సంస్థలు సిబ్బంది విశేషమైనటువంటి కృషి చేసిన సందర్భాలు మనం చాలా చూసాం ప్రపంచవ్యాప్తంగా. ఓకే, ఫోర్త్ వన్ అండి, టు కన్విన్స్ ది నంబర్ కంట్రీస్ ఫర్ రెసిప్రోకల్ అండ్ మ్యూచువల్ అడ్వాంటేజియస్ అరేంజ్మెంట్స్ త్రూ రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్ అండ్ అదర్ ట్రేడ్ బ్యారియర్స్. చూసారా, రెసిప్రోకల్ అండ్ మ్యూచువల్ అడ్వాంటేజియస్ అరేంజ్మెంట్స్. రెసిప్రోకల్ అంటే ఏమనుకున్నామండి ఇందాక మనము, మా ఇంటికి వచ్చినప్పుడు మీరేం తెచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఏదైనా ఒక శుభకార్యానికి వచ్చేటప్పుడు మీ ఇంటికి కూడా ఏదో ఒకటి తీసుకొస్తాం. మీరు బంగారం తెచ్చారనుకోండి, మేము బంగారమే తెస్తాం. మీరు వజ్రాభరణాలు తీసుకొచ్చి బహుమానంగా ఇచ్చారనుకోండి, రాబోయే కాలంలో మా బడ్జెట్లో మేము కూడా అదే ఇవ్వటం అనేది జరుగుతుంది. నేను అందుకనే చెప్పానండి క్లియర్ కట్గా, అంతర్జాతీయ వ్యాపారం అనగానే ఒక రకమైన ప్రోవెర్బ్ మనకు గుర్తుకు రావాలి, ఒక రకమైన సామెత మన మదిలో మెదలాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏంటి, కేవీఆర్ గారింటి నుంచి స్వర్ణ గారింటి ఇల్లు ఎంత దూరమో స్వర్ణ గారింటి నుంచి కేవీఆర్ గారి ఇల్లు దూరం కూడా అంతే, సర్వసమానమే ఉంటుంది. కావాలంటే ఒక పక్కన స్వర్ణ మేడం టేప్ పట్టుకుంటుంది, ఇంకో పక్కన కేవీఆర్ గారు పట్టుకుంటారు, టేప్ దూరం ఒకటే ఉంటుంది, సమస్యే లేదు. కాకపోతే అందుకని అంతర్జాతీయ వ్యాపారంలో అది రిచ్ కంట్రీ అయినా పూర్ కంట్రీ అయినా ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళదే. పూర్ కంట్రీ అయినంత మాత్రాన ధనిక దేశం మీద కాళ్ళ మీద పడి మొక్కాల్సినంత నెసిటీ లేదు. దిస్ ఈజ్ ద వెరీ క్లియర్ కట్ మ్యాటర్ విచ్ వీఆర్ రిమైండ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మ్యాటర్స్ ఆఫ్ వరల్డ్ కంట్రీస్. ప్రపంచ దేశాలు అంతర్జాతీయ వర్తక వాణిజ్య సంబంధాలను కొనసాగించేటప్పుడు వాళ్ళ మనసుల్లో ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం అండి. రిచ్ కంట్రీ అయినంత మాత్రాన మనం వేరే విధమైనటువంటి ఫేవరిజంలో వెళ్ళడానికి, పూర్ కంట్రీ అయితే లెక్కలేనితనంగా దాన్ని తీసేసేసి లిస్టులోంచి పక్కన పెట్టడానికి ఇక్కడున్న ఒక దేశానికి ఇంకో దేశానికి ఎలాంటి జులుం అధికారం అనేది లేదు. అసలు WTOనే అలాంటి పనులను ఎంటర్టైన్ చేయదు. రిచ్ అయినా పూర్ కంట్రీ అయినా WTO లిస్టులో ఒకే రకమైనటువంటి ట్రీట్మెంట్ అమలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే ఇక్కడ క్లియర్గా చెప్పారండి ఫోర్త్ కాన్సెప్ట్లో, టు కన్విన్స్ ది నెంబర్ కంట్రీస్, సభ్యత్వ దేశాలు, రెసిప్రోకల్ అండ్ మ్యూచువల్ అడ్వాంటేజియస్, మనందరం ఒకరికొకరు సహాయం చేసుకుందాము, అలాగే కోఆపరేటివ్గా ముందుకెళ్దామని చెప్పుకుంటారు. నేను బలవంతుణ్ణి కాబట్టి ధనవంతుణ్ణి కాబట్టి మిగిలిన 10 దేశాలు బలహీనమైన దేశాలు నేను చెప్పినట్టుగానే వినాలి,
ఎందుకంటే నేను మొనార్కికల్ కంట్రీ, చాలా రిచ్ కంట్రీలో మెంబర్షిప్లో ఉన్నాను, నేను చెప్పినట్టుగానే మీరందరూ వినాలి అనేటువంటి ఒక అధికారాన్ని పేద దేశాల మధ్యలో ఈ ధనిక దేశం చూపించడానికి అవకాశమే లేదు. అలా ప్రదర్శించబట్టే ఇంతకుముందు టాపిక్ అయినటువంటి గ్యాట్ని మనం పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని ఇక్కడ విద్యార్థులు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని మ్యూచువల్లీ అడ్వాంటేజియస్ అరేంజ్మెంట్సే మనం చేస్తాము. ఎలా చేస్తాం వాటిని? వేటి ద్వారా చేస్తాము? రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్ అండ్ అదర్ ట్రేడ్ బ్యారియర్స్. టారిఫ్ అంటే ఇంట్రడక్షన్లో ఏం చెప్పుకున్నామండి? ది మ్యాటర్స్ రిలేటింగ్ టు ట్యాక్సెస్ అనుకున్నాం. పన్నులకు సంబంధించినటువంటి అనేక రకాల విషయాలు. ఆ పన్నులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, అలాగే ఇతరమైనటువంటి వర్తక వాణిజ్య నిబంధనలలో కానీ ఇక్కడ మ్యూచువల్ అడ్వాంటేజియస్గా ధనిక దేశాలు పేద దేశాలు పనిచేయవలసినటువంటి అవసరం ఉందని మనం చెప్పాలి. టు కన్విన్స్ ది మెంబర్ కంట్రీస్ ఫర్ రెసిప్రోకల్ అండ్ మ్యూచువల్ అడ్వాంటేజియస్ అరేంజ్మెంట్స్ త్రూ రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్ అండ్ అదర్ ట్రేడ్ బ్యారియర్స్. వర్తక వాణిజ్య విషయాలు కానీ, పన్నులకు సంబంధించినటువంటి విషయాలు కానీ, అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్, సర్వీస్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు దిగుమతులు, సరుకులు వాటి యొక్క స్వభావాలు ఏ స్థాయిలో ఉన్నా తప్పనిసరిగా మనందరం రెసిప్రోకలు మ్యూచువల్లీ అడ్వాంటేజియస్ అరేంజ్మెంట్స్లోనే మనందరం కూడా ప్రవర్తించవలసి ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినట్టుగా మనం తీసుకునేటువంటి పరిస్థితి ఉండదని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అండి, ఫంక్షన్స్ ఆఫ్ డబ్ల్యూటీఓ. మరి డబ్ల్యూటీఓ ఫంక్షన్స్, విధుల దగ్గరికి వచ్చేపాటికి ఇది ఏ ఏ రకమైనటువంటి కర్తవ్యాలని నిర్వహిస్తుంది? డబ్ల్యూటీఓ ఫెసిలిటేట్స్ ది ఇంప్లిమెంటేషన్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ అగ్రిమెంట్స్. ప్రపంచ వాణిజ్య సంస్థ చేసినటువంటి అన్ని రకాల ఒప్పందాలను ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది, అడ్మినిస్టర్ పరిపాలన చేస్తుంది, అలాగే ఆపరేషన్ అవి అదేవిధంగా పనిచేస్తున్నాయా లేదని ఈ 3 రకాలైనటువంటి విధులను నిర్వహించాల్సినటువంటి బాధ్యత డబ్ల్యూటీఓ భుజాల మీద ఉంటుంది. ఇవన్నీ చేస్తుందా లేదని పైనున్నటువంటి సుపీరియర్ ఆర్గనైజేషన్, వాట్ ఈస్ దట్? యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను ఎప్పటికప్పుడు దీన్ని సూపర్వైజ్ చేస్తూనే ఉంటుంది. ఓకే. సెకండ్ వన్, ఇట్ ప్రొవైడ్స్ ఫోరం ఫర్ ట్రేడ్ నెగోషియేషన్స్ ఎమాంగ్ ఇట్స్ మెంబర్ కంట్రీస్. ఫోరం అనుకున్నాం కదా, చర్చా వేదిక. సభ్య దేశాలు అనేక రకాలైనటువంటి వ్యాపార సంబంధాల గురించి మాట్లాడుకోవటానికి కావాల్సినటువంటి చర్చలకు సమావేశ వేదికగా, సమావేశ స్థలంగా, సమావేశ మందిరంగా ఈ డబ్ల్యూటీఓ అనేది ఒక అంతర్జాతీయ స్టేజ్ని ఏర్పాటు చేస్తుందండి. ఇక్కడ సభ్య దేశాలు చక్కగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఎక్స్పోర్ట్ మ్యాటర్స్ కానీ, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇంపోర్ట్ మ్యాటర్స్ కానీ, ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ కానీ చక్కగా వచ్చి బైలేటరల్ మల్టీలేటరల్ నెగోషియేషన్స్లో సంప్రదింపులు జరుపుకోవచ్చు. బైలేటరల్ అంటే 2 దేశాల మధ్య మాత్రమే చర్చలు జరుగుతాయి, ఎక్స్పోర్టింగ్ కంట్రీకి ఇంపోర్టింగ్ కంట్రీకి. మల్టీలేటరల్ అంటే బహుళ దేశాలు ఉంటాయి, అనేక దేశాల మధ్య ఇక్కడ వర్తక వాణిజ్య విషయాల్లో చర్చలు చేసుకోవడానికి, సంప్రదింపులు చేసుకోవడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి వాతావరణాన్ని సృష్టించే అధికారము ఈ ప్రపంచ వాణిజ్య సంస్థకు ఉన్నది. థర్డ్ వన్ అండి, ఇట్ షల్ హ్యాండిల్ ట్రేడ్ డిస్ప్యూట్స్ అండి. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వాణిజ్యంలో సంక్రమించినటువంటి వ్యాపార వివాదాలను ఇది ఒక వేదికలాగా పనిచేసి సెటిల్ చేస్తుంది, పరిష్కారం చేస్తుంది. ఇలాంటి పరిష్కారం చేసేటువంటి క్రమంలో డబ్ల్యూటీఓ మాటని ఏంటి సభ్య దేశాలైనటువంటి దేశాలన్నీ తూచా తప్పకుండా వినవలసిందే, మస్ట్ అండ్ షుడ్ వినాలండి. అంతేగాని నేను రిచ్ కంట్రీని, వరల్డ్లో సూపర్ ఎకానమీగా ఉన్నాను, నేను డబ్ల్యూటీఓ చెప్పినట్టుగా నేను వినను, డబ్ల్యూటీఓ చేసినటువంటి ఈ యొక్క జడ్జిమెంట్ నాకు నచ్చలేదు, ఈ జడ్జిమెంట్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఏ రిచ్ కంట్రీ అయినా, వరల్డ్లో ఉన్నటువంటి ఏ సూపర్ పవర్ కంట్రీ అయినా ఆ ట్రీట్మెంట్ని, జడ్జిమెంట్ని వ్యతిరేకించడానికి అధికారం అనేది లేదు. ఎనీ టైప్ ఆఫ్ కంట్రీ, ఎకనామికల్లీ పూర్ కంట్రీ ఆర్ ఎకనామికల్లీ డెవలప్డ్ కంట్రీ మస్ట్ ఫాలో ది జడ్జిమెంట్స్ గివెన్ బై ది డబ్ల్యూటీఓ యాజ్ ఎపెక్స్ ఆర్గనైజేషన్. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ట్రేడ్. వర్తకాల విషయంలో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక సర్వోన్నతమైనటువంటి సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ.
ఈ ప్రపంచ వాణిజ్య సంస్థ ఇచ్చినటువంటి తీర్పులను, చూపించినటువంటి పరిష్కారాలను మన యొక్క ఆత్మగౌరవం సాక్షిగా మనము నియంత్రణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళు చెప్పినట్టుగానే మనం నడుచుకోవాలి. వేరే విధంగా మన సొంతంగా నడుచుకోవడానికి ఎలాంటి అధికారాలు మనకి లేవు. ఫోర్త్ వన్, ఇట్ షల్ మానిటర్ నేషనల్ ట్రేడ్ పాలసీస్ ఆఫ్ ది మెంబర్ కంట్రీస్. నేషనల్ ట్రేడ్ పాలసీస్ అంటే మనకు తెలుసు, దేశీయ స్థాయిలో ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో అనేక రకాల వ్యాపార విధానాలు ఉంటాయి. ఈ వ్యాపార విధానాలన్నింటినీ కూడా మనము చక్కగా పరిష్కరించవలసినటువంటి అవసరం ఉంటుంది. వాటన్నిటిని మానిటర్ చేసేది ఎవరు? WTOనే. దీనికి ఏదన్నా ఫంక్షనింగ్లో ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా యుఎన్ఓ యొక్క దృష్టిలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫంక్షన్స్ను డిశ్చార్జ్ చేస్తూ WTO గ్యాట్ కంటే స్ట్రాంగ్గా పనిచేయడానికి ముందుకి వచ్చింది. అందువల్ల ప్రెజెంట్ డే క్లాస్లో మనం ఏ విషయాల గురించి మాట్లాడుకున్నాం? ఫస్ట్ వీఆర్ మూవ్ విత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మ్యాటర్స్ లైక్ గ్యాట్ అండి. గ్యాట్కు సంబంధించినటువంటి విషయాలను చర్చించాం. జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అనుకున్నాం. టారిఫ్ అంటే ట్యాక్స్ మ్యాటరు, టారిఫ్స్ ట్యాక్సెస్ సంబంధించి కానీ, ట్రేడ్ నెగోషియేషన్స్ వర్తకాలలో సంప్రదింపులకు సంబంధించి కానీ ఏ జడ్జిమెంట్ వచ్చినా సరే ఫస్ట్ గ్యాటే చూసుకుంటుంది. ఇది 1947లో వచ్చింది. 48 వెరీ నెక్స్ట్ ఇయర్లోనే ఇది ఫంక్షనింగ్ స్టార్ట్ చేసింది. ఇది మళ్ళీ 1958 వరకు మాత్రమే పనిచేసిందండి. అంటే 8 ఇయర్స్లోనే దీనికి డిజపియరెన్స్ అనేది వచ్చేసింది. అంటే ఇది చరిత్ర గలితిలో కలిసిపోయింది. ఇది ఒక ఒప్పంద పత్రంగా మాత్రమే పనిచేసింది. ఇది ఒక ఆర్గనైజేషన్ కాదు. దీనికి ఎలాంటి స్టాట్యూటరీ వార్నింగ్స్ లేవు, చట్టబద్ధత కలిగినటువంటి హెచ్చరికలు లేవు. అలాగే యుఎన్ఓలాగా ఆ రోజుల్లో దీన్ని కాసుకోవడానికి పక్కనే ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ఏమీ లేవని మనం గుర్తించాలి. అందుకని 8 సంవత్సరాల పనితీరులో ఈ యొక్క గ్యాట్ చాలా వరకు వచ్చినటువంటి ట్రేడ్ నెగోషియేషన్స్ను విజయవంతంగా నిర్వహించింది. అనేక రకాల వ్యాపార ఒప్పందాలను కూడా చాలా విజయవంతంగా పరిష్కరించింది. కానీ చివరిలో అమెరికా, రష్యా యొక్క ప్రభావం అనేది పెరగటం వల్ల, వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఓవర్గా గ్యాట్ మీదకి రావటం వల్ల గ్యాట్ అనేది 1955లో డిజపియర్ అయిపోవడం జరిగింది. ఇది మొత్తం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ప్రిన్సిపుల్, టారిఫ్స్ ప్రొడక్షన్ ప్రిన్సిపుల్, నాన్ డిస్క్రిమినేషన్, రెసిప్రోసిటీ, ట్రాన్స్పరెంటీ అనేటువంటి ముఖ్య సూత్రాలు, మల్టీలేటరల్ ట్రేడ్ నెగోషియేషన్స్, అలాగే కౌన్సిల్ ఆఫ్ డిస్ప్యూట్ మేనేజ్మెంట్ మెకానిజం, ప్రత్యేకంగా నిర్వహించినటువంటి ఈ యొక్క పరిష్కార వేదికలు, వీటన్నిటినీ కూడా గ్యాట్ చక్కగా విజయవంతంగా నిర్వహించిందని చెప్పడంలో మనం ఎలాంటి సందేహాన్ని చేయాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ మనం WTOకి వచ్చాము. ఇది 1995 జనవరి 1 స్టార్ట్ అయిందండి. 2013 కల్లా దీనిలో 160 సభ్య దేశాలు ఉన్నాయి. 2019-20 సంవత్సరానికి వచ్చేపాటికి దీనిలో 182 సభ్య దేశాలుగా జాయిన్ అయ్యాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా అనేటువంటి నగరంలో ఉంది. ఇట్ వాజ్ రీప్లేస్డ్ బై ది గ్యాట్. అందువల్ల గ్యాట్ స్థానంలో WTOని మనం పెట్టామన్నమాట. ఇది నెగోషియేషన్ చేయడానికి కానీ, అవి బైలేటరల్ అయినా మల్టీలేటరల్ అయినా, 2 దేశాల మధ్య జరిగేటువంటి వ్యాపార ఒప్పందాలు, అనేక దేశాల మధ్య జరిగేటువంటి వ్యాపార ఒప్పందాలు అన్నిటినీ కూడా ఇది ఒక ఫోరం లాగా, ఒక పరిష్కార వేదికలాగా ఇది పర్యవేక్షణ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ WTOలో కూడా మనం గమనించాం. ఆప్టిమల్ యూసేజ్ ఆఫ్ వరల్డ్ రీసోర్సెస్. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని వనరులను మనం సమర్థవంతంగా, ఎలాంటి వృధా అనేది లేకుండా వేస్టేజెస్ని నివారిస్తూ ఉపయోగించుకోవాలి. అప్పుడే వీఆర్ ఇన్ ది పొజిషన్ టు అటైన్ ఆర్ అచీవ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సంతులితమైనటువంటి ఆర్థికాభివృద్ధిని మనం సాధించాలంటే వనరులను వృధా అనేది చేయకూడదు. అవి న్యాచురల్ రీసోర్సెస్ కావచ్చు, కంట్రీకి సంబంధించినటువంటి ఎకనామిక్ రీసోర్సెస్ అయినా కావచ్చు. అప్పుడే మనకి ప్రపంచ దేశాల ప్రజల్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, జీవన ప్రమాణ స్థాయిని మెరుగుపరచడానికి, ఫుల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి, పూర్తి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి, అలాగే మనకు వచ్చేటువంటి గ్రోత్ని నిలకడగా ఉంచడానికి, స్థిరమైనటువంటి వృద్ధిని మనం మెయింటైన్ చేయడానికి ఇక్కడ అవకాశం అనేది ఉంటుంది. అలాగే వరల్డ్లో మనకి డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క షేర్ని ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇవ్వక తప్పదు. డెవలపింగ్ కంట్రీస్ ఏమో మినిమం 20% షేర్ ఇవ్వాలి. డెవలప్డ్ కంట్రీస్ ఏమో 70 to 80% షేర్ని వాళ్ళు కంపల్సరీగా మెర్జ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇట్ ఈజ్ ఏ కాంట్రిబ్యూషన్ టు ది వరల్డ్ కంట్రీస్ త్రూ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ యాక్టివిటీ. అంతర్జాతీయ వర్తక వాణిజ్య వ్యవహారాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలేమో 20%,
అభివృద్ధి చెందిన దేశాలేమో 70 నుంచి 80% కాంట్రిబ్యూట్ చేయాలి. టు కన్విన్స్ ది నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఫర్ రెసిప్రోకల్ మ్యూచువల్లీ అడ్వాంటేజియస్ అరేంజ్మెంట్స్, పరస్పరం ఇద్దరికీ లాభదాయకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే వీళ్ళందరూ పన్నులను తగ్గించడంలో కానీ అలాగే మిగిలినటువంటి వర్తక వాణిజ్య విషయాల్ని చర్చించుకోవటం కానీ జరుగుతుంది. ఈ విధంగా డబ్ల్యూటీఓలో ఆబ్జెక్టివ్స్ అనే వాటిని మనము డిజైన్ చేసాం. ఫంక్షన్స్ దగ్గరికి వచ్చేపాటికి చేసినటువంటి అన్ని అగ్రిమెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడం, అడ్మినిస్టర్ చేయటం, ఆపరేట్ చేయటము ఈ డబ్ల్యూటీఓ యొక్క ప్రధాన విధి. అలాగే ఇట్ ప్రొవైడ్స్ ఫోరం ఫర్ నెగోషియేషన్స్ అమాంగ్ మెంబర్ కంట్రీస్, సభ్య దేశాలన్నీ కూడా చక్కగా వాళ్ళ యొక్క సమస్యల గురించి మాట్లాడుకోవటానికి అంతర్జాతీయ చర్చా వేదికలాగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. వీటన్నిటినీ వాళ్ళు అక్కడ పరిష్కారం చేసుకోవడం అనేది కుదురుతుంది. ఇట్ షల్ హ్యాండిల్ ట్రేడ్ డిస్ప్యూట్స్, సున్నితమైనటువంటి వ్యాపార సంస్థలైనా, ఎగుమతి దిగుమతికి సంబంధించినటువంటి విషయాలైనా, ప్యాకింగ్ మ్యాటర్స్, డ్యామేజ్ మ్యాటర్స్, సమస్య ఏదైనా సరే వాళ్ళు అక్కడ దృష్టికి తీసుకొచ్చి డబ్ల్యూటీఓ ద్వారా నెగోషియేషన్, శాంతియుతమైనటువంటి చర్చల ద్వారా పరిష్కారం చేసుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పించడం అనేది జరిగింది. ఇట్ షల్ మానిటర్ నేషనల్ ట్రేడ్ పాలసీస్ ఆఫ్ ది మెంబర్ కంట్రీస్, వివిధ దేశాలకు ఉన్నటువంటి అనేక రకాల వ్యాపార విధానాలను కూడా ఇది చక్కగా పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. అవి అలాగే అభివృద్ధిదాయకమైనటువంటి స్థాయిలో నడిచే విధంగా డబ్ల్యూటీఓ ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని మనం ప్రస్తుతం క్లాసులో గ్యాట్, డబ్ల్యూటీఓ వాటి యొక్క ఆబ్జెక్టివ్స్, ఫంక్షన్స్ గురించి అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ లెసన్లో రాబోయే క్లాసులో సంబంధించి మనకు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో మనము కంప్లీట్ చేద్దాం. అందువల్ల ఈ గ్యాట్, డబ్ల్యూటీఓ ఇంటర్నేషనల్ ట్రేడ్ మ్యాటర్ కాబట్టి స్టూడెంట్స్ కూడా ఒకసారి చదివితేనే అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. అందువల్ల ఒక్కసారి కనుక మీరు రివైజ్ చేసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా రాబోయే లెసన్స్ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.